ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో A1 గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ను ఈ నెల 19 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేటితో రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో ఆయన రిమాండ్ 19 వరకు పొడిగించింది న్యాయస్థానం. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ పొడిగించింది కోర్టు. వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ్ చంద్రకాయ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రోజు విజయవాడ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో ఈ నెల 19 వరకు కూడా న్యాయాధికారి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఏపీపీఎస్సీలో అవకతవకలకు సంబంధించి మొత్తం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ కూడా ఇప్పటికే పోలీసులు విచారణలో నిర్ధారించారు. గత వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలోనే గ్రూప్ 1 మూల్యాంకనం సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్థలంలో ప్రైవేట్ వ్యక్తుల చేత మూల్యాంకనం చేయించారంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి పోలీసు విచారణలో కూడా ఇప్పటి వరకు A1 గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 గా దాత్రి మధును అరెస్ట్ చేయడం జరిగింది. దాత్రి మధు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా తను కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తేనే మొత్తం వ్యవహారం నడిపించారని కూడా నిర్ధారించారు. అంతేకాకుండా ఆ రోజు ఈ మూల్యాంకనం సంబంధించి ఆహార ఖర్చుల కింద 20 లక్షల రూపాయల బిల్లును పిఎస్ఆర్ ఆంజనేయులు శాంక్షన్ చేయడంతో పాటు దాదాపు 2.5 కోట్ల రూపాయలు మధుకి ఆ బిల్లు కూడా శాంక్షన్ చేసినట్టు కూడా ఇప్పటికే విచారణలో వెల్లడైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొద్ది కూడా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకసారి అలాగే దాత్రి మధును కూడా మరోసారి కస్టడీలోకి తీసుకోవడం విచారణ చేసిన నేపథ్యంలో దాత్రి మధు నుంచి కొంత పరిస్థితులు అలాగే ఆ రోజు జరిగిన అంశాలకు సంబంధించి కూడా అతను పోలీసులు రాబట్టగలిగారు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారిగా తనకున్న ఈ చట్టపరమైన నిబంధనలు తెలిసిన మేరకు ఆయన పూర్తిగా సహకరించకపోగా పోలీసులు ఎదురు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో మరోసారి కస్టడీ కోరేందుకు కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గత 2 సార్లుగా కూడా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ బీపీలో ఎక్స్ట్రాలు రావడం అనే గుండె సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మొన్న రాత్రి కూడా ఆయన ఆసుపత్రిలో ఉండాలని సూచించినప్పుడు కూడా అప్పటికప్పుడు ఆయన జైలుకు కూడా వచ్చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించారు. ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్నారు. కొంచెం కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఆయన మళ్ళీ జిల్లా జైలు కూడా తరలించారు. ఈ నెల 19 తర్వాత మరి అప్పటి వరకు ఈ రిమాండ్ కొనసాగుతుంది.